డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కలిసిన జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులు కలిశారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు అన్ని శాఖలకు సంబంధించి 1,37,000 మంది ఉద్యోగులు నియమించబడ్డారు. ఇందులో భాగంగా 7,329 మంది ఎనర్జీ అసిస్టెంట్లను నియమించబడ్డ విషయం విదితమే. ఇందులో 18 కేటగిరీలకు చెందిన సచివాలయం ఉద్యోగుల వలె కాకుండా ఎనర్జీ అసిస్టెంట్లు మాత్రం విద్యుత్ శాఖ కేంద్రంగా 24 గంటలు ఎలాంటి సెలవులకు నోచుకోకుండా కింది స్థాయిలో పూర్తిగా విద్యుత్ ఉద్యోగులు చేసే పనులు అయిన బిల్డింగు, రెవెన్యూ వసూళ్లు, ఎల్టీ 11 kV లైన్ మరమ్మతులు, సబ్ స్టేషన్లో రాత్రిపూట విధులు నిర్వహించడం, సచివాలయాల పరిధి దాటి 20 km పైబడి విధులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు సచివాలయం ఉద్యోగులకు వర్తించే సెలవులు గాని, విద్యుత్ శాఖ ఉద్యోగులకు వర్తించే సెలవులు గాని, మెడికల్ లీవులు గాని ఎనర్జీ ఎస్టేట్లకు వర్తింప చేయట్లేదు. ఈ విషయమై గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని, మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నామని మంత్రి సుభాష్ కు తెలియజేశారు. 24 గంటలు విధులు నిర్వహిస్తున్నందున బయోమెట్రిక్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్లు నోచుకోకుండా కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. వెంటనే ప్రమోషన్ కల్పించాలి. విద్యార్హత కలిగిన వారికి డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా పదోన్నతులు కల్పించాలి. జేఎల్ఎం గ్రేడ్ 2లను విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించి O&M స్టాఫ్ వర్తించేలా పాత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి అనే డిమాండ్లతో కార్మిక మంత్రి సుభాష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కె వీరబాబు, డివిజన్ సెక్రటరీ సూర్యనారాయణ, ట్రెజరర్ టి గోవిందరాజు, పి గోవిందరాజు, పి సత్య, రాజేష్ మరియు మిగిలిన సభ్యులు పాల్గొన్నారు. నా పేరు జి సూర్యనారాయణ, రామచంద్రపురం డివిజన్ జేఎల్ఎం గ్రేడ్ 2 జూనియర్ లైన్మెన్ అండి. ఈరోజు మా డివిజన్ తరఫున ఏపీ స్టేట్ ఎనర్జీ అసిస్టెంట్స్ అసోసియేషన్ తరఫున మేము మన కార్మిక శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చేసిన తర్వాత సార్ని కలిసిన తర్వాత వినతి పత్రం ఇచ్చిన తర్వాత సారు మరి మా సమస్యలపై స్పందించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము, మీ సమస్యను పరిష్కరిస్తాము అని తెలియజేశారు, హామీ ఇచ్చారు. అలాగే మాకున్నటువంటి సమస్యలు మా సచివాలయం నుంచి తీసి డిపార్ట్మెంట్కి కలిపి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అలవెన్స్లు, ప్రమోషన్ ఛానల్, ట్రాన్స్ఫర్స్ ఈ విషయాలు మరి మాకు దాంట్లో మాకు సహాయం చేయమని మినిస్టర్ గారిని కోరితే మరి స్పందించారు. బాగా సానుకూలంగా స్పందించి సమస్యను పూర్తిగా విన్న తర్వాత మా విద్యుత్ మినిస్టర్ గారితో కూడా మేము మాట్లాడదాము, మీరు విజయవాడ వచ్చి కలవండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి రాష్ట్ర వ్యాప్త నాయకులతో మాట్లాడి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారండి. చెప్పిన మీదట మేమందరం కూడా మరి సార్కి కృతజ్ఞత చెల్లించి వచ్చాము. కాబట్టి మా సమస్య త్వరలో పరిష్కరిస్తారని ప్రభుత్వం కూడా స్పందించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము.